జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కొన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఆత్మసాక్షి కాంగ్రెస్ పార్టీ 46.5% ఓట్ షేర్ సాధించబోతోందని, బీఆర్ఎస్ 44.5%, బీజేపీ 6.5%, పీపుల్స్ పల్స్ 48% కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్ 41%, బీజేపీ 6%. చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్ 46%, బీఆర్ఎస్ 43%, బీజేపీ 6%. ఇక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు, కాంగ్రెస్ పార్టీ 46 నుంచి 48% ఓట్ షేర్ సాధించబోతోందని చాలా క్లియర్ ఇండికేషన్ కనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్కి సంబంధించి 43 నుంచి 44.5%, బీజేపీ ఎటు తిరిగినా ఏ సర్వే ఫలితాలు చూసినా మనకు 6% దగ్గరే పరిమితమైనట్టుగా కనిపిస్తోంది. ఎస్ పోరెడ్డి కిషోర్ గారు, ఏంటి మీ అబ్జర్వేషన్ జూబ్లీ హిల్స్కి సంబంధించి? కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోంది అనుకుంటున్నారా? అంతా పాజిటివ్గానే వెళ్ళామని చెప్తున్నారు రామ్మోహన్ రెడ్డి. ముందుగా ఈశ్వర్ గారు మీకు, అట్లాగే నాతోటి మిత్రులందరికీ కూడా, ప్రోగ్రాంలో పాల్గొంటున్న మిత్రులందరికీ కూడా, మన సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో మీరు కామెంట్ చేయమనింది నేను అనుకోవడం ఎగ్జిట్ పోల్ విషయాల మీద. సో ఎగ్జిట్ పోల్ డేటా చూస్తుంటే బీజేపీ మరీ తక్కువగా ఇచ్చినట్టు కనిపిస్తుంది. సరే, నేను వాటి మీద ఏం కామెంట్ చేయలేను. వాటి సర్వే సంస్థల మీద కానీ నాకు ఒక అవగాహన అయితే లేదు, ఒక కాన్ఫిడెన్స్ కానీ, లేకపోతే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అదే 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 ఇంతకుముందు చూశాను. అంతకుముందు ప్రీ పోల్ సర్వేలో డిఫరెంట్ నెంబర్స్, అంటే పార్టీల మధ్య అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ లేదా సిట్టింగ్ స్థానం కలిగినటువంటి బీఆర్ఎస్, ఈ రెండింటి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. అసలు పోరులో బీజేపీ లేదా కేవలం ఒక విషయం చెప్తాను నిజంగానే. అంటే నేను చెప్పాను, ఈ సర్వే రిజల్ట్స్ గురించి నేను పెద్దగా మాట్లాడేది లేదని చెప్పాను. కాకపోతే ఒక్క విషయం చెప్తాను మీకు. ఈ ఫైట్ అయినప్పటి నుంచి కూడా, మొదలైనప్పటి నుంచి, అంటే క్యాంపెయిన్ మొదలైనప్పటి నుంచి కూడా ఇదంతా ఒకే విషయం మీద నడిచిందండి. హీట్ అంతా కూడా ఇటు ఎంఐఎం క్యాండిడేట్ని విరి తెచ్చుకొని క్యాండిడేట్ని చేసుకున్నా, లేకపోతే ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ మేము సపోర్ట్ చేస్తామని చెప్పిన, లేకపోతే దాని తర్వాత అజరుద్దీన్ గారిని మంత్రి పదవి ఇచ్చిన, ఎందుకు ఇవ్వకూడదని అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వకూడదు అనేది ఏం లేదు. ఎందుకు వ్యతిరేకించారు? కాదు, ఇవ్వకూడదని ఏం లేదు, వ్యతిరేకించలేదు. కానీ ఇచ్చిన దాన్ని అర్థం చేపిస్తున్నాం జనాలకు, ఎందుకు ఇచ్చారు అనేది. ఎందుకు ఇచ్చారు అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా ఇచ్చారు అంటున్నాం. వారు కూడా చెప్పారు, రాజస్థాన్లో మీరు ఇచ్చారు. అక్కడ దేనికి ఇచ్చారు? ఎవరికైనా ఏదైనా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆడడానికి ఇచ్చారో లేదో వారిని ఒకసారి కామెంట్ చేసుకోమని చెప్పండి. నేను కాదని అనట్లేదు. మీరు పాలిటిక్సే చేస్తున్నాం అందరం కూడా. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా, నాయకులు కూడా, ఇక్కడ ఉన్న సామా గారు కూడా చాలాసార్లు చెప్పారు, అందరం పాలిటిక్సే చేస్తున్నామని. ఆ పాలిటిక్స్ ఏం పాలిటిక్స్ చేస్తున్నారన్న దాని మీద వ్యాఖ్యానం కానీ, మేము అబ్జెక్షన్ అయినా ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం మీరు చేస్తున్నారన్న దాని మీద అబ్జెక్షనే కానీ, మిగిలిన వాటి మీద ఆయనకి ఇవ్వద్దు అని కానీ, అజరుద్దీన్కి అగెయిన్స్ట్గా, అంటే అఫ్కోర్స్ ఇంకా బెటర్ ముస్లిం నాయకులు ఎవరు దొరకలేదా అని చెప్పి మేము అడిగాము. ఇంకొకటి, లాస్ట్కి ముఖ్యమంత్రి గారైనా కానీ ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్కి గౌరవం దక్కుతోందంటే కేవలం కాంగ్రెస్ ఉండడం వల్ల అన్నారు. అసలు యాక్చువల్లీ కాంగ్రెస్ ఈ రోజు ఉంది అని అంటే ముస్లింల వల్లే అని మనందరికీ తెలుసు. ఎందుకంటే అమేఠీ వర్సెస్ వాయనాడ్, కొంచెం ట్విస్ట్ చేస్తున్నారా? లేదు, ముస్లింలకి గౌరవం అంటే కాంగ్రెస్ నుంచే అని అన్నారు. నేనేమంటున్నానంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలనుకో, వారు అదే చెప్పారండి. ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీకు కావాలంటే క్లిప్పింగ్ ఏమన్నా ఉంటే మీరే, నేను ఇప్పుడు ఒకవేళ ఉద్దేశం అదేనా? ఆయన చెప్పింది అదే కదా. నేననేది ఏంటంటే, వారు చెప్పింది ఇంకొక విధంగా కూడా వాస్తవమే. ముస్లింలు సపోర్ట్ ఉంది చేయబట్టే కాంగ్రెస్ నిలబడింది ఈరోజు. నిజంగా చెప్పాలంటే బతుకుతోంది ఈరోజు. మీకు అమేఠీలో రాహుల్ గాంధీ గారు లోక్సభకి అయితే వెళ్ళగలిగేవారు కాదు, వాయనాడికి వెళ్ళారు చేయబట్టి వెళ్ళగలిగారు. ప్రియాంక గారు ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫ్యామిలీ కాంగ్రెస్ది, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా వాయనాడుకి వెళ్లాల్సి వచ్చింది లోక్సభలో అడుగుపెట్టాలంటే. మీకు అర్థమైపోయింది ఇక వారికి ఎవరు సపోర్ట్ ఇస్తుంటే, ఏ ఓట్ బ్యాంకులు సపోర్ట్ ఇస్తుంటే మాత్రమే బతకగలుగుతున్నారు, లోక్సభలోకి వెళ్ళగలుగుతున్నారని మనందరికీ తెలిసిపోయింది. ఓకే, అదొక విషయం. ఇప్పుడు రెండో విషయం, యువతలో మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా తక్కువనా అంటే, వారు కూడా అదే ఓట్ బ్యాంక్ కోసము తాపత్రయము. అందుకని అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అన్నారు కదా, రావు అయితే ఏంది, రెడ్డి అయితే ఏంది, మనదేరా ఆధిపత్యం అన్న టైప్లో ఆయన కామెంట్ చేశారు కదా. సో ఇప్పుడు వీరు మాత్రం, నేను ఇంకొకటి చెప్తాను, వీరి హయాంలో
మెట్రో ఓల్డ్ సిటీకి వెళ్ళదు, వారి హయాంలో హైడ్రా ఓల్డ్ సిటీకి వెళ్ళదు. సో ఈ ఫైట్ అంతా కూడా ఇది ఓట్ బ్యాంక్, ఈ మైనారిటీ ఆర్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎట్టిపోతుంది. అందరినీ సమానంగా చూస్తుంది హైడ్రా అని చెప్పారు. ఉన్నవాడు పేదవాడని ఏం లేదు, అందరినీ సమానంగా చూస్తున్నా. మీరు రాకముందు అడిగా, నేను ఎక్కడ చూస్తుంది అని అడిగాను. ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. ఎస్, మొదలు పెట్టిందే ఉన్నవాడి దగ్గర నుంచి మొదలు పెట్టాము. సలకం చెరువు, దుర్గం చెరువు, రైట్, ఇవి చెరువులు అయితే చెప్పాను నేను. దాని పక్కన వయలేషన్స్ ఎవరు ఉన్నాయో మీకు తెలుసు, యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. ఇప్పుడు వారు చెప్పిన దానికి నేను వారితో అయితే నేను ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు. వారు చెప్పాలనుకున్నది కాంగ్రెస్ వాదన వారు వినిపిస్తారు. నేను ఫ్యాక్ట్స్తో ముందుకు వస్తున్నాను. ఉన్న నిజాలు ప్రజలకు అర్థమవుతూనే ఉన్నాయి, ప్రజలు ఇది చేస్తూనే ఉన్నారు. మా ఇద్దరిలో ఎవరిని నమ్ముతారో ప్రజలు నమ్ముతారు. సో ఇప్పుడు ఆ సలకం చెరువులో అన్నిటికంటే పెద్ద బిల్డింగ్ అదే కదండి. డైరెక్ట్ వయలేషన్ చెరువు లోపల ఏదో దుబాయ్లో గాక సముద్రంలో ఇది నింపి మట్టి నింపి ఏదో కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేసినట్లుగా దాదాపు అట్లాగే చేశారు ఓవైసీ బ్రదర్స్. మరి పేదవాళ్ళకి నష్టం చేసేటటువంటి హైడ్రా అని అంటున్నారు కదా, పేదవాళ్ళకి నష్టం చేస్తుంది అన్నట్లే మీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, బీఆర్ఎస్ హయాంలో మెట్రో ఓల్డ్ సిటీకి వెళ్ళదు, కాంగ్రెస్ హయాంలో హైడ్రా ఓల్డ్ సిటీకి వెళ్ళదు. ఎందుకు అనంటే వీళ్ళ బాస్ ఎవరు? ఓవైసీ బ్రదర్స్, ఎంఐఎం ఏది చెప్తే అది నడిచే వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా, రావు అయినా రెడ్డి అయినా అని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ గారు అన్నారు. ఇదే రాజకీయం మీద ఇప్పుడు ఎలక్షన్ జరిగింది అని అంటే, ఆగండి, ఇక్కడ ఎలక్షన్ జరిగింది అని అంటే, ఇక్కడ ఈ ఎలక్షన్లు జరుగుతుంది అంటే, ఇక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయంటే అదే 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 ఇక మీకు తెలుసు కదండి. ఇప్పుడు మెట్రో అటు హైడ్రా ఎవరి దగ్గరికి పోదు ఏమి. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ వాళ్ళకు రూల్ బుక్స్ తెలుసు. ఇప్పుడు ఈ మనిషి మంచోడు, ఇగో ఇప్పుడు మనమే ఉన్నాము, పక్కనే ఉందనుకోండి, ఒక మీరు మీడియా సంస్థ అనేది సమాజానికి మంచి చేస్తుందని మీరు నమ్ముతారా? రాజకీయ నాయకులను ఎవరిని అడిగినా అదే చెప్తారా? మరి మనమే సాక్షికి పక్కన ఖాళీగా ఉందని ఒక 5 ఎకరాలు మనం కబ్జా చేస్తుంటే ప్రభుత్వం ఒప్పుకునేదా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఎవరి కళ్ళు కప్పి ఏం మాట్లాడుతున్నారు? ఇద్దరు కూడా ఎంఐఎం సేవలో తరించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఎలక్షన్ మొత్తము కూడా కేవలం ఒక్క ఓట్ బ్యాంక్ కోసమే అయింది అన్నట్లుగా అయింది. ఇక మరి మిగిలిన రాజకీయం ఏమైంది, ఎక్కడికి పోయింది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాను. నేను వచ్చేసరికి మరి ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నారో, రామ్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా ఏది ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు మాకు ఇక్కడ సపోర్ట్ చేశారు, కేంద్రం వెళ్తే ఇప్పుడు బాల్ ఎవరి కోట్లో ఉంది సార్. సార్ మీకు ఒక్క విషయం చెప్తాను, వారు కూడా అదే చెప్పబోయారు అనుకుంటా. ఏది తమిళనాడుది అయిపోయిన తర్వాత ఏమైంది, సుప్రీంకోర్టు ఏమైంది అనేది. మధ్యప్రదేశ్లో మొన్న ఏమైందండి, బీహార్లో మా ప్రభుత్వమే పెంచితే కాదనింది. అయితే ఒక్క నిమిషం, ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు మీరు సర్వే చేయండి, కమిషన్ వేయండి, కమిషన్ నివేదిక తెప్పించుకోండి, అసెంబ్లీలో తీర్మానం చేయండి, తీర్మానం చేసి కేంద్రానికి పంపించండి. జరగదు. కేంద్రం ఒప్పుకుంటే పార్లమెంట్ లో 9th షెడ్యూల్ పెడితేనే 50% లోపు సందర్భాల్లో ఆపేసిన తర్వాత ఎవరు పెడతారు? రాజ్యాంగ సవరణ చేసే పెట్టారు తమిళనాడు కూడా. తమిళనాడు 9th షెడ్యూల్ లో పెట్టారు. 76th అమెండ్మెంట్ 76th అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ లో పెట్టారు. ఓకే, ఎస్. అప్పుడు కూడా మరి ఈ రోజు కూడా రాజ్యాంగ సవరణ చేసి నువ్వే పెట్టు. ఈ రోజు అడిగి వినండి, బీజేపీ పెట్టాలి. ఈశ్వర్ మీరు టెక్నికల్ గా అన్నారు కాబట్టి చెప్తాను. నేనేమంటున్నా, ఈ రోజు అడిగి కూడా తమిళనాడు గురించి సుప్రీంకోర్టులో కొట్లాట నడుస్తూనే ఉంది. ఈ రోజు అడిగి కూడా దాన్ని ఛాలెంజ్ చేసిన కొట్లాట నడుస్తుంది. ఇంకా సుప్రీంకోర్టు చెప్పింది కానీ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విభిన్నంగా 9th షెడ్యూల్ లో పెట్టిన వాటిని కూడా ఈశ్వర్ గారు సరే, వారు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మధ్యలో వచ్చారు. నేను కొంచెం మర్యాదగా వారిని మాట్లాడినిచ్చాను. ఐ హోప్ అట్లీస్ట్ ఇప్పుడైనా కానీ సభా మర్యాద పాటించి నన్ను మాట్లాడినిస్తారని హోప్ చేస్తున్నాను. ఒకటి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకవైపు కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటారు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఒక్క నిమిషం అమ్మ, ఎందుకంత ఇరిటేట్ అవుతావు? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు
మీరే చూశారు ఎగ్జిట్ పోల్స్ మీకు 6 కాంగ్రెసే గెలుస్తుంది అన్నట్టుగా వచ్చాయి. అట్లీస్ట్ కాస్త సంతోషంగా ఉండాలి కదా. ఇంత జిట్టరీ ఉందంటే ఆ ఎగ్జిట్ పోల్స్ ఈయనను కూడా నమ్మట్లేడు అనేది అర్థమైపోతుంది. బట్ చెప్తాను అయితే ఇప్పుడు లేకపోతే అంత ఫ్రస్ట్రేషన్ నేను ఫ్రస్ట్రేషన్ లో అంటే కామ్గా కూర్చున్నాను. ఒక్క నిమిషం నేను మాట్లాడతా. మెజారిటీ ఉన్న హిందువులు నిన్ను ఎడబెట్టిరు, మళ్ళీ మెజారిటీ ఉన్న హిందువులు జూబ్లీస్ నిన్ను ఎడబెట్టిరు, ఒక్క నిమిషం. సింగిల్ డిజిట్ కి పరిమితం చేసిరు. ఒక్క నిమిషం. ఇంకా మీరు అంటే జనాలంతా తెలివి తక్కువ అనుకోకండి. సరే కిషోర్ రెడ్డి ఇక వారిని మాట్లాడినివ్వండి సార్, వారిని please. మాట్లాడినివ్వండి. ముఖ్యమంత్రి గారు మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఒక అంశం, ముఖ్యమంత్రి గారు మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఒకవేళ బీజేపీ గిట్ట ఓడిపోతే మెజారిటీ కూడా వాళ్ళ దిక్కు లేనట్టే కదా, హిందువులు మాత్రమే మాకు ఓటేస్తుర్రు, హిందువులు మాత్రమే మాది అనేటట్టు లైన్ తీసుకున్న బీజేపీ ఆ మెజారిటీ మాది లైన్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అయ్యా, మా లైన్ సబ్కా సాత్ సబ్కా వికాస్. వి ఆర్ నాట్ ఫర్ కమ్యూనల్ పాలిటిక్స్ లైక్ యూ గైస్. మీరు ఒకే రిలీజియన్ కోసం ఒకే మతం కోసము కాదు మేము. అయితే ఇప్పుడు మీరు చూడండి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారే ముస్లింలు కాంగ్రెస్ ఇక పర్యాయ పదాలు అన్న టైప్లో చెప్పారు. ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. మరి రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఆగండి, రిజర్వేషన్లు తీసుకొచ్చారు, ముస్లింలకు గౌరవం అందించాలని చెప్పి రిజర్వేషన్లు తీసుకొచ్చారు. హైకోర్టు ఏం చేసింది, సుప్రీంకోర్టు ఏం చేసింది, కొట్టేసినాయి. 4% కంటిన్యూ అవుతుంది. మళ్ళీ బీసీ దాంట్లో వేశారు, 4% కంటిన్యూ అవుతుంది. ముందు ఎంత ఇచ్చారు, అంతకంటే ఎక్కువ ఇచ్చారు. 50% ఒక్కటి తగ్గించాను కాదు, ఒకవేళ ముందు 50 ఇచ్చుంటే ఆగండి ముందు 50 ఇచ్చుంటే 46 తగ్గించాల్సి వచ్చేది. 50% మొత్తం కలిపి రిజర్వేషన్లు 50% దాటకుండా. సో ఇప్పుడు మరి కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్లు, అక్కడ ప్రధానమంత్రి సోనియమ్మ, ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరూ ఉండంగా కూడా మరి ఎందుకు 9th షెడ్యూల్లో పెట్టలేదు సార్? ఇక ఎవరి కోసం పెడతారు? వీళ్ళు బీసీలకు పెడతారా? ముస్లింలకే పెట్టినప్పుడు 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు వీళ్ళు బీసీలకు పెడతారు. 5% కోసం అమెండ్ చేసి ఉండొచ్చు కదా, 5% కోసం అమెండ్ చేసి ఉండొచ్చు కదా. ఎందుకు తగ్గించుకున్నారు? 5% కోసము సోనియమ్మ, రాజశేఖర రెడ్డి గారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఫాక్టో మరి 5% నుంచి 4% ఎందుకు తగ్గించుకున్నారు? 51%కి 9th షెడ్యూల్. ఇవన్నీ కథలన్నీ చెప్తారు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఏలిరట గానీ రాజ్యసభలో కూడా మాకు లేదని ఏదో ఆగిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది విషయం. ఇప్పుడు ఒక్క నిమిషం రాహుల్ గాంధీ మీరు మద్దతు ఇచ్చారా లేదా 42%కి? ఇచ్చాం. మరి కేంద్రంలో మీరు ఏమైనా ఫైట్ చేశారా? పార్లమెంట్ లో ఏమైనా ఫైట్ చేశారా? మోడీ గారికి ఒక వినతి పత్రం అయినా ఇచ్చారా? ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక్క నిమిషం. నేను చెప్పేది ఏంటంటే సార్, మేము మోడీ గారితో మాట్లాడుకుంటే ఒక వినతి పత్రం ఇచ్చి మాట్లాడుకుంటామా? మీరు మీ కంపెనీలో అట్లాగే మాట్లాడుకుంటారా? మీ పై అధికారులతో మీ బాస్తో అట్లాగే మాట్లాడుకుంటారా? ఒక్క నిమిషం. మాది ఒక పార్టీ లోపల మేము మాట్లాడుకుంటాం. ఒక్క నిమిషం. రెండో విషయం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకరోజు జంతర్ మంతరా వెళ్ళారా? ఇదే రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ నుంచి ఎవరెవరు వచ్చారు? కేంద్ర నాయకులు అందరూ వచ్చారు. ఆ రోజు రాహుల్ గాంధీ సోనియం వచ్చిర్రా, రాహుల్ గాంధీ వచ్చిర్రా? వీళ్ళిద్దరు పేర్లు చెప్పండి. సోనియమ్మన, రాహుల్ గాంధీ వాయనాడు పోయి గెలిచి వచ్చాడు. ఇక్కడ 10% ముస్లింలకు రిజర్వేషన్లు పెంచే బిల్ ఇది. అయినా గానీ అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ ఉన్నదే ముస్లింల గౌరవం పెంచడానికి. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నప్పుడు మరి రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ ఎందుకు రాలేదు జంతర్ మంతర్కి? వాళ్ళు కొన్ని ప్రైవేట్ బిల్ ఏమైనా పెట్టారా? పార్లమెంట్ లో ఏమైనా గొడవ చేశారా? ఏమీ లేదు. వీళ్ళకి తెలుసు. ఇదే జూబ్లీల్స్ గురించి దీర్ఘకాలం ఎంపీ లెక్క పనిచేసినటువంటి కిషన్ రెడ్డి గారు, 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే లెక్క ఉంటున్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు ఈ యొక్క అభివృద్ధి ఎంత జరిగిందో మనం ఆడ చూసినాం. చిన్న బ్రేక్